ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామంలో హౌస్ ఆఫ్ విజన్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ తరపున మరి వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అందరూ బాగున్నారు కదా? దేవుని వాక్యం వినడానికి అందరూ సిద్ధంగా ఉన్నారా? మే మాసం 17వ తారీఖు 2026వ సంవత్సరం. ఈనాటి వాక్య ధ్యానం యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు. తల్లిదండ్రుల యొక్క ప్రేమలో ఒక ప్రత్యేకత ఉంది. బిడ్డ పుట్టిన రోజు నుంచే లేదా ఇంకా బిడ్డ కడుపులో పడక ముందు నుంచే తన బిడ్డల పైన ఒక అద్భుతమైన ఒక ప్రేమ. బిడ్డ పుట్టినరోజు నుంచి, పుట్టిన దినం నుంచి కూడా అందంగా ఉన్నారా, తెలివైన వాడా, భవిష్యత్తులో ఏమవుతాడు, ఇవి ఏమి తెలియకుండానే బిడ్డల్ని ప్రేమించడం మొదలు పెడతారు. అంటే ఇంకా బాగా అర్థం అవ్వాలంటే, మనం ఎవరినైనా ప్రేమించాలంటే ఆ స్నేహం చేయాలన్నా ఆ ప్రేమించే వ్యక్తి లేదా స్నేహం చేసే వ్యక్తిలో కొన్ని పెర్ఫార్మెన్స్ మనకు నచ్చాలి, కొన్ని లక్షణాలకు మనకు నచ్చాలి. కానీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ప్రేమ కాదది. వాళ్ళు ఏమవుతారో భవిష్యత్తులో అన్నది తెలియకముందే ప్రేమించడం మొదలుపెట్టేది కేవలం తల్లిదండ్రులు మాత్రమే. వితౌట్ ఎక్స్పెక్టేషన్, ఏది ఆశించకుండా మనల్ని మనలుగా ప్రేమించేది తల్లిదండ్రులు మాత్రమే. ఇది మనము దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి ఒక చక్కటి ఒక నీడ. దేవుడు కూడా మనల్ని ఇలాగే ప్రేమించారు. మనం ఇంకనూ పాపులమైనదిగా క్రీస్తు మనకు చనిపోయాడు. మనం ఆయన్ని వెతకలేదు, ఆయనే మన కోసం వెతికి మనం రక్షించాడు. మనము ఆయన అంగీకరించక ముందే ప్రభు మనల్ని తన కొరకు ఎన్నుకున్నాడు. ఆయన భూమి పునాదులు వేయబడక మునిపే నేను నిన్ను ఏర్పరచుకున్నాను అంటాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. కనుక నీ యొక్క పుట్టిక యాక్సిడెంటల్ కాదు. కుటుంబము ఏ కుటుంబంలో పుట్టాలి అన్నది ఒక ర్యాండమ్గా జరిగిపోయింది కాదు. దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క సెలెక్షన్. ఎవరు మనకి తల్లిదండ్రులుగా ఉండాలి, ఏ కుటుంబంలో మనం పుట్టాలి, మనకి ఏ తోబుట్టువులు ఉండాలి అన్నది దేవుని యొక్క నిర్ణయం. మనం కోరుకోక ముందే మనల్ని ప్రేమించే ఒక అద్భుతమైన హృదయం తల్లిని దేవుడు సిద్ధపరిచాడు. మన భారాన్ని వహించే ఒక తండ్రి ఒక చేతిని దేవుడు సిద్ధపరిచాడు. ఒక కుటుంబాన్ని ప్రభు మనకి అనుగ్రహించాడు. అందుకే దేవుని దృష్టిలో మనము అమూల్యమైన వారం. అందుకే దేవుడు తల్లి ప్రేమతో పోటీ పడతా ఉన్నాడు. నిజానికి మనందరిలో కూడా అమ్మ అనగానే ఒక తెలియని ఒక అఫెక్షన్, ఒక ప్రేమ, మన కొరకు మనల్ని ప్రేమించే ఒక హృదయం, మన కొరకు ఎదురు చూసే ఒక హృదయం అన్న నమ్మకం మనలో ఉంటుంది కదా. మొట్టమొదటి ప్రేమ అమ్మే, మొట్టమొదటి ఆదరణ అమ్మ. మనము ఏడ్చినప్పుడు, బిడ్డ పుట్టినప్పుడు, ఏడ్చినప్పుడు ఆదరణతో దగ్గర తీసుకునేది తల్లి. అటువంటి తల్లి ప్రేమతో ప్రభు అంటున్నాడు ఈనాటి వాగ్దానం, ఒకని తల్లి ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తాను. ఈ వాక్యం మనకి దేవుని యొక్క ప్రేమను గురించి వివరిస్తూ ఉంది. తల్లి ప్రేమ చాలా గొప్పది, కానీ దేవుని ప్రేమ ఇంకా అంతకంటే కూడా చాలా గొప్పది. ఈ రోజుల్లో మనము పరిస్థితులు చూస్తుంటే కొన్నిసార్లు నేటి సమాజంలో తల్లుల యొక్క ప్రేమ బిడ్డల పట్ల చూస్తుంటే బాధ అనిపిస్తుంది కదా. ప్రేమ చాలా ఉంటుంది, కానీ సమయం లేదు. ఒకే ఇంట్లో ఉంటారు, కానీ మనసులు దూరంగా ఉంటాయి. ఈరోజు చాలామంది పిల్లలు తల్లిదండ్రులకి ప్రేమ కొరకు అలమటిస్తూ లోకంలో దాన్ని వెతుక్కోవడానికి పరుగులు తీస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. 2వ తిమోతి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో పౌలు ఈ విషయాలను గురించి అక్కడ రాస్తాడు. అంచె దినాలు అంటూ, అపాయకరమైన దినాలు అంటూ మనుషుల యొక్క స్వభావాలు ఎలా మారిపోతాయో అక్కడ చెప్పబడతా ఉంది. మనుషులు మారుతారు, మనుషుల యొక్క ప్రేమ మారుతుంది, మనుషుల యొక్క ఆదరణ మారుతుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనంలో, ఒక స్త్రీ తన చంటి బిడ్డను మరచినా వారైనా మర్చిపోతారు, కానీ నేను నిన్ను మరువను అంటాడు ఆయన. ఎంత గొప్ప వాగ్దానం కదా. అందుకే దేవుని యొక్క ప్రేమ తల్లి ప్రేమ కంటే కూడా చాలా గొప్పది. ఒకని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానంటున్నాడు. ఆదరణ అంటే నిజంగా ఏంటి? బైబిల్ వాక్యం చెప్తుంది ఏమనంటే, ఇదిగో ఒకరిని ప్రేమించినప్పుడు అతడికి చలేస్తుంది, అవును నీకు చలిగా ఉందా అని చెప్పి వెళ్ళిపోవడం కాదు.
అతనికి చలి తగ్గడానికి ఒక బ్లాంకెట్ తెచ్చి ఇవ్వగలగాలి. ఒకడు ఆకలితో ఉన్నాడు, ఆకలితో ఉన్నవా అయ్యో పాపం అని వెళ్ళిపోవటం కాదు, ఆ ఆకలి తీర్చడానికి ఒక ముద్ద అన్నం పెట్టగలగాలి. బైబిల్ చెప్పే నిజమైన ఆదరణ కేవలం ఓదార్పు కాదు, కేవలం మాటలు కాదు. ఇవి మనకు ఎదురవుతూ ఉంటాయి చాలాసార్లు. కొంతమంది చాలా ఆదరిస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు, కొంతమంది ఎంతో ప్రేమ కుమ్మరించుస్తున్నట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు. మాటల వరకు మాత్రమే ఆ ప్రేమను మనం చూస్తాం, కానీ దేవుని ప్రేమ చాలా అద్భుతమైంది. అది విరిగిపోయిన హృదయాలను తిరిగి కట్టేది, నిరాశలో ఉన్న వాళ్ళని ఆశతో నింపేది దేవుని యొక్క ప్రేమ. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు చాలాసార్లు ఒకవేళ నిజమే తల్లి ఆదరిస్తుంది. తల్లి ఎంతవరకు ఆదరించగలదంటే కొంతసేపు మీతో ఉండగలదు, ధైర్యం చెప్పగలదు, కన్నీళ్లు తొడవగలదు. కానీ సదాకాలం యుగ సమాప్తి వరకు కూడా నేను నీతో ఉంటాను అంటున్నాడు దేవుడు. ఆయన కన్నీటిని తొడవడమే కాదు, కన్నీటికి కారణాన్ని తెలుసుకోగలడు. ఆ కన్నీటికి కలిగిన ఆ కారణాన్ని తెలుసుకుని నిన్ను ఆయన ఆదరించగలిగిన దేవుడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా తుడిచివేయును అని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు నీ గాయాన్ని అర్థం చేసుకోవడమే కాదు, ఆ గాయము స్వస్థపరచగలిగిన శక్తిమంతుడు ఆయన. కీర్తన గ్రంథం 27వ అధ్యాయం 10వ వచనం, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. ఎంత చక్కటి మాట కదా. ఒకవేళ తల్లిదండ్రుల ప్రేమకు కొందరు దూరంగా ఉండొచ్చు, లేదా మనుషులు మారిపోవచ్చు, కానీ దేవుడు మాత్రము ఎప్పుడు కూడా ఆయన విడిచిపెట్టడు. నీ దగ్గర ఎవరు లేకపోయినా సరే ప్రభు నీతో ఉన్నారు, నీ కన్నీటిని ప్రభు చూస్తూ ఉన్నారు. తల్లికి తండ్రికి మించిన ప్రేమ ప్రభు చూపించగలడు. ఈ రోజుల్లో చాలా మంది, కొంతమంది జీవితాల్లో చిన్నప్పటి నుంచి కూడా ప్రేమ దొరకని వారు ఉన్నారు. కుటుంబం యొక్క ఆదరణ, తల్లిదండ్రుల యొక్క ఆదరణ తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. కుటుంబంను బట్టి, కుటుంబ పరిస్థితులను బట్టి గాయాలు ఎదుర్కొంటున్న వారు, మనుషుల చేత తిరస్కరించబడిన వారు, మోసపరచబడిన వారు ఉన్నారు. కానీ ప్రభు చెప్తున్నది, నీకు లభించిన ప్రేమను నేను ఇస్తాను, నీకు దొరకని ఆదరణ నేను ఇస్తాను. తల్లిదండ్రులు మనల్ని భూమి మీదకి తీసుకొచ్చారు, కానీ నిన్ను ప్రేమిస్తున్న నిత్య దేవుడు, మారని దేవుడు, ఆయన నిన్ను నిత్య జీవానికి ఆయన తీసుకుని వెళ్ళగలిగిన శక్తిమంతుడు ఆయన. తల్లి ప్రేమ నీ కన్నీరుని తుడుస్తుంది, కానీ దేవుడు నీ హృదయంలో విరిగిపోయిన నీ యొక్క హృదయాన్ని ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు. తల్లి ఒడిలో గొప్ప ఆదరణ ఉంది. దేవుడి నిన్ను తన హృదయంలో నిన్ను పెట్టుకున్నాడు. నువ్వు ఒంటరివి కాదు, నువ్వు మర్చిపోబడలేదు. నిన్ను ఆయన ప్రేమించే పరలోకపు తండ్రి నీకు తోడే ఉన్నాడు. దేవుని యొక్క ఆదరణ నీ కన్నీటిని సంతోషంగా మార్చేది. రెండవ మాట, యెరూషలేములోనే మీరు ఆదరించబడగరు. యెరూషలేము అనేక కష్టాలను చూసింది, అనేక దాడులను ఎదుర్కొన్నది యెరూషలేము. చాలా మంది రాజులు వచ్చి యెరూషలేము మీద దాడి చేశారు. ప్రభు చెప్తున్నారు, యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. దేవుడు ఆదరించేది విరిగిపోయిన వారిని, దాడి చేయబడిన వారిని. మత్తయి సువార్త 11:28 వచనం, సమస్త భారమును వహిస్తున్న వారులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానంటున్నాడు. అవును, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా ప్రభు ఆదరించగలిగిన దేవుడు. ప్రభు దగ్గరికి అందులు వచ్చారు, గుడ్డివారు వచ్చారు, ప్రభు వారిని స్వస్థపరిచారు. కుష్ఠరోగులు వచ్చారు, దూరంగా తరిమి వేయబడ్డారు వారి సమాజం నుంచి, దేవుడు వారిని ఆదరించాడు. కన్నీటితో ఉన్న స్త్రీలు వచ్చారు, వారు ఆదరించబడ్డారు, వారి కుటుంబాలు నిలబెట్టబడ్డాయి. నిర్లక్ష్యం చేయబడిన వాళ్ళు వచ్చారు, వాళ్ళు గొప్పగా ఆదరించబడ్డారు. యెరూషలేములోనే మీరు ఆదరించబడతారంటే దేవుని యొక్క సన్నిధిలో ఉన్న సంతోషం, ఆనందం. యెరూషలేము దేవుని యొక్క సన్నిధికి, సంఘానికి చిహ్నం. అక్కడ సమాధానం ఉంటుంది, అక్కడ ఆదరణ ఉంటుంది, అక్కడ నూతన బలము పొందుకునే స్థితిగతులు అక్కడ కనిపిస్తాయి. లోకం తిరస్కరించే వారిని దేవుని యొక్క సంఘం ఆహ్వానించాలి. సంఘం అంటే న్యాయస్థానం కాదు, సంఘం అంటే గాయపరిచిన వారికి దొరికే ఆదరణ స్థలం. ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆత్మ సంబంధమైన ఒక ఆసుపత్రి, అది హాస్పిటల్ కావాలి. స్వస్థపరచగలగాలి, గాయాలు స్వస్థపరిచే ఒక స్థలం. నిరాశలో ఉన్న వారిని ఆదరించే స్థలం. పడిపోయిన వారిని తిరిగి నిలబెట్టగలిగింది దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంఘం. గనుకనే దేవుని యొక్క సంఘంలో తల్లి లాంటి ప్రేమ కనిపించాలి, ఆదరణ అక్కడ ఉండగలగాలి.
ఒకని తల్లి ఎలా అయితే ఆదరిస్తుందో సంఘం వచ్చిన విశ్వాసాలను అలా ఆదరించగలగాలి. రోమిల్ రాసిన పత్రిక 12:15 చెప్తుంది, సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చుతున్న వారితో ఏడువుడి. అది నిజమైన సంఘం యొక్క లక్షణాలు. బలహీనులను బలపరచగలగాలి. కనుక అప్పుడు సంఘంలో ఆదరణ పొందిన వారు స్థిరపరచబడతారు. అప్పుడు సంఘం అభివృద్ధి పొందుతుంది కదా. ఈ రోజుల్లో చాలా మంది యొక్క గాయాలకు కారణం ఏంటంటే ప్రేమించేవారు లేరు, ఆదరించేవారు లేరు, హక్కును చేర్చుకునేవారు లేరు. కానీ దేవుని యొక్క సంఘంలో అటువంటి ఆదరణ దేవుడు చూపిస్తాడు. సంఘ సహవాసంలో ఇటువంటి ప్రేమను పొందుకోగలుగుతారు. అందుకే ప్రభువు అంటున్నాడు, ఇదిగో యెరూషలేములోనే మీరు ఆదరించబడతారు. యెరూషలేము అనే మాటకు అర్థం సమాధానం. సమాధానంతో ఉండగలగాలి. అసూయ, ద్వేషాలు, విభేదాలు కాదు. దేవుని యొక్క సంఘంలో సమాధానం కనిపించగలగాలి. సమాధాన పరచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. అటువంటి వారితో సంఘాలు నింపబడాలి కదా. కనుక దేవుడు ఈరోజు నీ వాక్యం ద్వారా మనందరితో మాట్లాడుతున్నది, తల్లి యొక్క ఆదరణకు మించి నేను మిమ్మల్ని ఆదరించగలుగుతాను. యెరూషలేము ఆదరించబడే స్థలం. దేవుని యొక్క సంఘంలో నీకు ఒక స్థానం ఉంది. లోకం నిన్ను తిరస్కరించిన ప్రభు నిన్ను అంగీకరించి ఒక సంఘంలో దేవుని యొక్క సన్నిధిలో దేవుడు నిలబెట్టాడు. నీ కన్నీళ్లకు ఆదరణ, తప్పక ఓదార్పు కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని రక్షించడమే కాదు, ఆయన స్థిరపరిచి ఆదరించగలిగిన వాడు. నీ గాయాలను సాక్ష్యాలుగా మారబోతా ఉన్నాయి. నీ కన్నీరు అద్భుతమైన దేవుని యొక్క మహిమగా మారబోతా ఉంది. దేవుని యొక్క ఇంటిలో మీరు ఆదరించబడతారు. ఈ వాక్యం ద్వారా ప్రభు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధమైన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తల్లి ప్రేమించే ప్రేమతో ప్రభా మమ్మల్ని ఆదరిస్తున్న మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, మా యొక్క యోగ్యతను బట్టి కాక, మా తలాంతులను బట్టి కాక, మేమేమవుతామో అని కాక, మేము ప్రేమించక ముందే నువ్వు మమ్మల్ని ప్రేమించావు దేవా. మేము వెదకక ముందే మమ్మల్ని వెతికి రక్షించిన దేవుడు, నీకు స్తుతులు చెల్లించుకుంటూ, అద్భుతమైన నీ ప్రేమ ఏ ప్రేమతో కూడా పోల్చదగినది కాదు. ఇంత అద్భుతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభు, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. గాయంతో ఉండి ఈ వాక్యం వింటున్నారేమో మీరు ఆదరించండి. కుటుంబ ఆదరణ సరిగా వీరికి దొరకటం లేదేమో నువ్వు బలపరచండి. తల్లులను సంపూర్ణమైన నీ ప్రేమతో నింపండి ప్రభా. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, సంఘాలు వస్తున్న వారికి ప్రభా ఆదరించే ఆదరణ స్థలాలుగా మార్చబడాలి, తల్లి వడిగా మార్చబడాలి. నువ్వు బలపరిచి నడిపించమని అడుగుతూ, నిశ్చయంగా వాక్యం వింటున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా గొప్ప సమాధానాన్ని మీరు నింపి నడిపించమని అడుగుతూ, కుటుంబాలను దీవించండి. బిడ్డల చుట్టూ నీ కంచివ్వండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకునండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత, విడుదల మీ నామములో దయచేయండి. ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కొక్కరి పైన కూడా నీ హస్తం నుంచి బలపరచమని మీ కృపాహస్తాలకు నీ బిడ్డలను అప్పగించుకుంటూ, ఈ దినమంతా కూడా దేవా కావలసిన కాపుదల, భద్రత మీ బిడ్డలకు దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీ బిడ్డలను ఆశీర్వదించి దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీ అందరికీ తోడయండి, ఆదరించి బలపరిచి నడిపించును గాక. ఆమేన్.